బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సాంగ్ బాగుంటే అసలు డబ్బులు పట్టించుకోండి అంతేనా? ఆ సాంగ్ బాగున్న తర్వాత వచ్చేది వస్తా ఉంటాయి. అది బాగుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈ 3000 ఫోక్ సాంగ్స్ చేశారు మరి 3,000 క్యాలిక్యులేట్ పోనీ దగ్గర దగ్గర 4000 అనుకోండి చేసామండి. ఎంత తక్కువ కావచ్చు ఎక్కువ ఎక్కువ కావచ్చు. కావచ్చు మ్యాథ్స్ చాలా చేశానండి. మీరు ఏది చూసా నా పేరే ఉంటుంది కింద. అదే కదా, ఏం చూసినా శేఖర్ వైరస్ నిజంగా చేతబడి చేసినట్టున్నారు కదండి. చేతబడి ఏం చేయాలండి, హార్డ్ వర్క్ అండి అది. అంటే అన్ని సాంగ్స్ మీకే వస్తున్నాయి కదా, ఇంకా అసలు ఏ సాంగ్ ఫోక్ సాంగ్ అంటే శేఖర్ వైరస్. చాలా మంది కొరియోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు. మీరు హిట్ అయిన సాంగ్స్ ఎన్ని చూసినా శేఖర్ వైరస్ అనే ఉంటుంది. ఏంటంటే జనాలకి ఏది బాగుంటది అని కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని చేస్తాను అంతే. నాకు వచ్చింది కాకుండా వాళ్ళకి చెప్పాను కదా స్టార్టింగ్ అండి, నాకు వచ్చింది కానీ కాకుండా వాళ్ళకి ఏది వస్తుంది ఈజీగా ఎవరైనా ఏదైనా చేయగలగాలి అంతే. నిల్చొని వాళ్ళు ఇప్పుడు కూర్చున్నా కూడా డాన్స్ చేయాలి. ఓకే, ఎలా చేయాలి అట్లా చిన్నగా అలాంటి ఆలోచించి చేస్తాం కాబట్టి. సాంగ్ బాగుంటే సరిపోతుంది అంటారా? మార్కెటింగ్ కూడా ఉండాలంటే. మార్కెటింగ్ అంటే ప్రెసెంట్ అయితే ఇప్పుడు మార్కెటింగ్ లేని మూవీ అయినా సరే, ఎంత పెద్ద బాహుబలి మూవీ అయినా మార్కెటింగ్ కావాలిగా. వాళ్ళే కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటారు. ఒక సినిమా రిలీజ్ అంటే పెద్ద మూవీ రిలీజ్ అంటే 3-4 days ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేస్తా ఉంటారు. మాకు మేము కూడా ప్రమోషన్స్ చేయాలి సాంగ్ కోసం. సో ఇన్ని సాంగ్స్ చేశారు కాబట్టి ఫోక్ నుంచి మూవీస్ వైపుకి వెళ్ళారా వెళ్తున్నారా? చాలా వచ్చాయండి యాక్చువల్లీ, చాలా వచ్చాయి. కానీ నాకు అన్నం పెట్టింది ఫోకే అని నేను ఎక్కువ దీనికి ప్రియారిటీ ఇస్తాను. ఎక్కువ దీనికే ప్రియారిటీ ఇస్తా. మూవీ సాంగ్స్ ఉన్నాయండి, మంచి సాంగ్స్ ఉన్నాయి. అవి కొంచెం మ్యాక్స్ అయిపోయిన తర్వాత నేనే అప్డేట్ ఇస్తాను. నేను చెప్పేస్తాను. నాకు ఇంటర్వ్యూకి ముందు చెప్పారు గైస్ ఏ సినిమాలు చాలా పెద్ద పెద్ద సినిమాల్లో చేస్తున్నారు, నాకు ఆగట్లేదు. నేను చెప్పాను పోనీ చెప్పాను. అంటే నాని గారితో సినిమా చేస్తున్నట్టున్నారు కదా. అవునండి, ప్యారడైజ్ డైరెక్టర్ వెళ్ళని మాట్లాడాం. బాగున్నాయి సాంగ్స్ ఉన్నాయి చూసారు అంటే ఒక సాంగ్ ఇస్తా అని చెప్పన్నారు. అది కూడా కొంచెం ఫోక్ సంథింగ్ ఏదో రిలేటెడ్ అంటే అలాంటి రిలేటెడ్ అన్నట్టు మాట్లాడారు, అందుకే నాకు ఇస్తా అన్నట్టు అన్నారు. ఇంకోటి ప్యారడైజ్ అండి, ఒక సాంగ్ ఇస్తా అని వెళ్ళాం మాట. చాలా మీటింగ్స్కి వెళ్ళాను, చాలా సార్లు కాల్ చేశారు, చాలా మీటింగ్స్ అయినాయి. అండ్ మ్యాక్స్ ఒక 90% ఓకే అండి. ఇంకొక 10% మూవీ కదా అని చెప్పలేము, దగ్గరికి వచ్చేలాగా చెప్పాము. 90% ఓకే అండి. కలిసానండి. మాట్లాడాను. ఇంకొకటి ఇప్పుడు మన ఇది ఇడుపు కాగితంలో వాళ్ళది కూడా ఉందండి. వాళ్ళ ఒక నాగదుర్గనే మిమ్మల్ని రిఫర్ చేసిందా? అంటే యాక్చువల్ వాళ్ళు చూసింది నాగదుర్గ సాంగ్ చూసే కదా తను ఇప్పుడు నాగదుర్గ తమిళ్ మూవీ చేసిందని చెప్పి తీసుకోలే. నాగదుర్గ ఫోక్ సాంగ్స్ చూసి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దానికి చేసిన బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎట్లా చెగేస్తారు కదండి ఎవరెవరు అని చెప్పి. అరే ఇడుపు కాగితం అనేది మన తెలంగాణకు ఆంధ్ర తెలుగు వాళ్ళు కాబట్టి ఆమెకు సెట్ అయ్యి కొరియోగ్రాఫర్ ఎవరున్నానంటే నేనున్నా కాబట్టి ఎక్కువ నన్ను రిఫరెన్స్ తీసుకున్నారు వాళ్ళు. ఇదొకటి అండి. ఇంకోటి బలగం డైరెక్టర్ వేణు గారు ఎల్లమ్మ మూవీ డిఎస్పీ గారిది, అది కూడా కలిసానండి. అది కూడా పిలిచారు. అవి మెయిన్ గా అయితే ఇవైతే అడిగారండి, చిన్న చాలా అడిగారండి. ఒకసారి అయితే విశాల్ సార్తో మాట్లాడారండి. ఒకసారి నేను విశాల్ సార్ తను అంటే వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేశారు. వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ కో డైరెక్టర్ ఎవరు ఫోన్ చేశారంటే, ఫోన్ చేసి మాట్లాడి ఇలా సాంగ్స్ ఇలా చూసామంటే అంటే వాళ్ళ లాంగ్వేజ్ తెలుగు సగం తమిళ సగం మాట్లాడారు. నేను నమ్మలే యాక్చువల్లీ. విశాల్ సార్ అని చెప్పి ఇస్తే ఫోన్ ఇస్తే విశాల్ సార్ మనతో ఎందుకు మాట్లాడతారు అంటే తన సాంగ్స్ చూస్తే తను ఒక 1-2 minutes మాట్లాడండి, బాగున్నాయి. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ కోఆర్డినేట్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. హైదరాబాద్కి వస్తాము, నెక్స్ట్ హైదరాబాద్కి వచ్చాక సార్ కలుద్దాం అని చెప్పి వాళ్ళ అసిస్టెంట్ చెప్పారు, మేనేజర్ ఉన్నాయండి. ఇవన్నీ ఎలా అంటే మూవీ అండి. నేను యాక్చువల్లీ మూవీస్ ఇక్కడ ఉంది చూసి ఇండస్ట్రీ నుంచి చూసి సాంగ్స్కి వెళ్ళాను. నేను ఏంటంటే మనకు వచ్చే రాక నమ్మకం లేదండి. అవి ఇవి రాకపోయినా అసలు నాకు ఇప్పుడు బై మిస్టేక్ అండి, నాకు ఇది పొగరగా అని చెప్పట్లేదు. నాకు ఈరోజు మూవీ సాంగ్ ఉంది ఆల్రెడీ. నేను ఏదైనా ఫోక్ సాంగ్ కమిట్ అయ్యాను మంచి సాంగ్ ఏదైనా, అదే టైంలో ఏదైనా మూవీ సాంగ్ షూట్ ఉందంటే నేను మూవీ సాంగ్ షూట్ క్యాన్సిల్ చేసుకుంటాను. నేను చేయను, నేను అంతా కమిట్మెంట్గా వేస్తాను. వర్క్ ఫోక్ సాంగ్స్కే ఎక్కువ వేస్తాను. ఎక్కువ ప్రయారిటీ అయితే మీకు ఫోక్ సాంగ్స్ అంతే అండి. అంటే దీనిలో నాకు పేరు వచ్చిందని కాదు కానీ నాకు అన్నం పెట్టిందని నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నాను. అంతే. డబ్బులు
ఇంకా ఇంకా పెద్ద పేరు అనేది అది ఇంకా భారంగా ఉంటుంది అది. ఇంకా ఇది చాలా అండి హ్యాపీగా. అవునా, డబ్బులు ఎక్కువ వస్తే భారం అయిపోద్ది అంటారా? డబ్బులు ఎక్కువ అని కాదండి, డబ్బులు వస్తే దాని దగ్గర మళ్ళీ మన బిహేవియర్ చేంజ్ అవుద్ది, మన మెయింటెనెన్స్ చేంజ్ అవుద్ది. నాకు ఇలా ఉండడం ఇష్టం. ఇప్పుడు డబ్బులు వచ్చిందని చెప్పి నేను మంచి కాస్ట్లీ షర్ట్స్ కొనాలి అవన్నీ మైండ్ సెట్ అలా వెళ్ళిపోద్ది. మనం ఫ్రీగా ఈ రోజు ఏంది, ఈ రోజు మన వర్క్ ఏంది, నెక్స్ట్ మనం ఏ సాంగ్స్ చేస్తాం, చాలా అంతే సరిపోద్ది. ఎక్కువ టైం ఉంటుంది, టైం ఇంట్లో స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తా. నేను కొన్ని గేమ్స్ ఆడతా, క్రికెట్ ఆడతా, చాలా ఎంజాయ్ చేస్తాను నేను ఫుల్ నా లైఫ్ లో. ఎంజాయ్ చేస్తూ షూట్స్ చేస్తాను, ప్రశాంతంగా హ్యాపీగా ఉందండి. మరి ఎక్కువ మూవీ అంటే 3 months నుంచి కూర్చోవాలి, రాయాలి, స్క్రిప్ట్ రాయాలి, అవన్నీ కంపోజ్ చేసి 100 మూవీలు కంపోజ్ చేసి అలా చూపించాలి. ఇంకా అవన్నీ కాదండి. లైక్ వాళ్ళు ఇష్టం ఉంటే టైం వచ్చి పిలిచి చేయించుకుంటారు. అంతగానం ఇక్కడ ఉండి కృష్ణారావు కూర్చొని రూమ్స్ తీసుకొని డైలీ ఆఫీస్ షూట్లో తిరగడం, ఇవన్నీ చూసి వెళ్ళానండి. యాక్చువల్లీ నాకు అంత ఇష్టం లేదు, అంత ఇష్టం నాకు, ఎంత ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. బాగుంది మన వర్క్ సరే, ఫోక్లో చూసి నచ్చి ఫోక్ సాంగ్ ఇచ్చినా పర్లా, నాకు సినిమాలో కూడా ఫోక్ సాంగ్ ఇచ్చినా పర్లా, ఏ సాంగ్ ఇచ్చినా నేను చేస్తాను, అన్ని రకాలుగా చేస్తాను నేను, ఏది ఇచ్చినా ఓకే నాకు. ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు మీకు వచ్చిన అతిపెద్ద ప్రశంస ఏంటి? ఇండస్ట్రీ నుంచి అండి, ఒక అతను ఉన్నాడండి, అంటే మేము మల్లె చెట్టు కింద కూర్చొని ఒక సాంగ్ వేసామండి మేము యాక్చువల్లీ. అయితే సాంగ్ అయిపోయాక సాంగ్ షూట్ అయిపోయింది, అంటే దానికి చాలా ఖర్చు పెట్టేసాం. అయితే ఒక ఫోక్ సాంగ్ చూడాలంటే, ఫోక్ సాంగ్ మనం ఏదైనా రిఫరెన్స్ ఇవ్వాలంటే పలానాకి ఈ సాంగ్ ఇవ్వచ్చు అంటే, ఫోక్ సాంగ్స్ ఎన్ని సంవత్సరాలు ఫోక్ సాంగ్స్ అవుతున్నాయి కదా, ఫోక్ సాంగ్ అసలు ఫోక్ సాంగ్ అంటే ఏందిరా అని ఎవరన్నా అడిగితే ఇదిరా ఫోక్ సాంగ్ అని చూపించని ఒక సాంగ్ నేను చేసిన సాంగ్ ఉందండి. ఆ సాంగ్ గురించి చెప్పారు అన్నమాట. ఈ సాంగ్ చూపించచ్చు ఎవరికైనా సరే అని చెప్పారు. అదొకటి చాలా ఫోక్ అంటే ఏంటో మొత్తం నేను పుట్టక ముందు నుంచి ఫోక్ నడుస్తుంది. అలాంటి ఫోక్ సాంగ్స్ ని, అరే ఫోక్ సాంగ్ అంటే అసలు ఏంద్రా అంటే ఇది చూపించచ్చు పర్ఫెక్ట్ గా, ఈ సాంగ్ చూపించరా అని ఇంత ధైర్యంగా చూపించే సాంగ్, అంత బాగుంది, సినిమా లెవెల్లో ఉంది సాంగ్ అని చెప్పి మల్లె చెట్టు కింద కూర్చున్న సాంగ్ ఉంటారు. 200 మంది డాన్సర్స్ వేసాను. 200 మంది డాన్సర్స్ ఫోక్ సాంగ్ లో పెడతారండి, అదే కదా, 200 మందిని పెడతారు ఆ సాంగ్ లో. సినిమాలోనే అంత మందిని పెట్టకపోవచ్చు, చాలా తక్కువ ఉంటది. నేను పెద్ద పెద్ద హీరోలకి సాంగ్స్ చేస్తాను, 200 మందిని పెట్టి చేశానండి సాంగ్. అది కూడా హిట్, ప్రొడ్యూసర్ ప్రాఫిట్స్ వచ్చాయి, లాస్ ఏం లేదు, హిట్. ఇందా నుంచి మీరు చేయి చెప్తుంటే అక్కడ ఒక టాటూ చూస్తున్నానండి నేను. మై జాను. ఎవరా జాను? మా మిస్సెస్ అండి. అంటే మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి, ఇంటి ముందు అమ్మాయి. ఏంటి అప్పట్లో అన్ని కష్టాల మధ్యలో కూడా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? లవ్ మ్యారేజ్. కష్టాలే లేవండి నా లైఫ్ లో. అంటే ఇప్పుడు హోటల్లో వర్క్ చేశాను, కష్టం నాకైతే కష్టం ఎప్పుడు అనిపించలే. అప్పుడు చేస్తూ డాన్స్ చేశాను కదా, నాకు ఎప్పుడు కష్టం అనిపించలేదు నా లైఫ్ లో, నాకు ఎప్పుడు కష్టం అనిపించాలండి. మీరు దాన్ని కష్టంగా తీసుకోలేదు? నిజంగా స్టిల్ మా చాలా మంది అంటారు అంత కష్టపడొచ్చు అందుకే నీకు ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా పేరు ఉందని. ఏం కష్టపడవచ్చు, ఇష్టంగా చేశాను నేను. అందుకే నాకు ఇప్పుడు ఇంకా ఏది చాలా ఉందండి. ఇంకా ఇప్పుడు నేను కష్టపడుతున్నా, ఈరోజు నేను మార్నింగ్ లేచి షూట్కి వెళ్ళాలి, 4 గంటలకు లేచి షూట్కి వెళ్ళాలని చెప్పి కష్టంగా అనుకుంటే అది చేయలేము. అది నేను 4కి వెళ్ళి నేను 10కి వెళ్తా కావచ్చు, మంచిగా పడుకొని 10కి వెళ్ళినా కూడా నేనేం చేయగలుగుతా, ఆ టైంలో నేను ఏం చేయగలుగుతా, షూట్ని ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతా అన్నది, దాన్ని ఎంజాయ్ చేయాలి వర్క్ని. అట్లా ఇంత పొద్దున్నే 4 గంటలకి లేవాలి అన్న మైండ్ సెట్ ఉండద్దు, అలా ఉండద్దండి, ఎప్పుడు అట్లా ఉండద్దు. నాకు నా లైఫ్లో స్టిల్ ఇప్పటికీ నేను ఎప్పుడు కష్టపడలే. దేవుడు ఇచ్చిందా మన అసలు దాన్ని ఎట్లా అంటారో తెలియదు, నేను ఎప్పుడు కష్టపడలే అండి. ప్రతిదీ నాకు హ్యాపీగా జరుగుతూ ఉంది అంతే. ఇప్పుడు ఎలా ఉంది మరి లైఫ్, మారిందా అప్పటికి ఇప్పటికి ఏమైనా? మీ మదర్ చూస్తారా మీ సాంగ్స్? కొంచెం ఆర్థిక పరిస్థితి బెటర్ అండి, బెటర్ కొంచెం. అదొకటి అంటే మంచి ఒక ఐఫోన్ తీసుకున్నాను, ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నా, ఒక కార్ ఉంది, మా అమ్మ వాళ్ళని ఎట్లా తీసుకెళ్ళినా కార్లో తీసుకెళ్తా, మా మిస్సెస్ని ఎట్లా తీసుకెళ్ళినా కార్లో తీసుకెళ్తా, ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ల్యాండ్స్ తీసుకున్నా, ఉన్నాయి, పర్లేదు మంచిగా హ్యాపీ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? మేము వేటి కోసం వెయిట్ చేయాలి? ఇప్పుడు మంగ్లీది బోనాల సాంగ్ ఒకటి వేసామండి. మంగ్లీది నాగదుర్గతో ఒక 3-4 సాంగ్స్ ఉన్నాయి, రామురాతో ఉన్నాయి, చాలా చేస్తారా ఇంకా? అంటే అలా తను కూడా ఏం కాదండి, ఫోక్ సాంగ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది తను కూడా. సినిమా చేస్తున్నా ఫోక్ సాంగ్ అని ఆపేయడం అలా, తనకు కూడా తెలుసు కదా ఫోక్ సాంగ్ నుంచి నాకు అది వచ్చింది. ఇంకా ఫోక్ సాంగ్ ఎప్పుడు తప్పుగా చూడదు తను.
సో మంగ్లీ గారితో ఒకటి, నాగదుర్గతో 4 చేస్తాం. ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి. ఓకే, చాలా ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉన్నాయి. ఒక సంవత్సరానికి ఉన్నట్టున్నాయి మీకు ప్రాజెక్ట్. అంటే సంవత్సరం కాదు, ఒక 3-4 months వరకు సాంగ్స్ ఉన్నాయి. కంటిన్యూ ఉండి అవి అయిపోలేవు, ఇంకా చాలా ఉంటాయి కదా. అంటే మేము నెక్స్ట్ బిగ్ హిట్ దేనికోసం ఎదురు అది ఏ చూడాలి? సాంగ్ చెప్పలేము, చెప్పలేరా? చెప్పలేము. మీకు ముందే తెలిసిపోతుంది కదా. మరి తెల్లచీర తెల్లరాయిక తెలుగు వాళ్ళ పిల్ల అనే ఒకటి ప్రెసెంట్ ఇప్పుడు ఇన్స్టాలో వైరల్ అవుతుంది. అదొకటి ఉంది. ఇంకా పెద్ద హిట్ అయితే రాముది ఒకటి ఉందండి, ఒక సాంగ్ అద్దరిపోద్ది రాముడితో. ఓకే, అదే నాకు తెలిసి మళ్ళీ ఒక 400-500 million పోయే సాంగ్. అంటే నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది సాంగ్ మీద. మైసూర్కి వెళ్తున్నాం షూట్ కి, మైసూర్ ప్యాలెస్ దగ్గర, అంటే ఆ ఏరియాలో కొన్ని లొకేషన్స్ పర్మిషన్ అడుగుతున్నాం. అంటే మంచిగా చేద్దాం. రామురాతుడు ఆల్రెడీ హిట్ ఉంది కదా సాంగ్, ఆ రాన్ బొంబాయి రాన్ రేంజ్ లో ఉండాలి ఇంకో సాంగ్ అని మంచిగా గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. సాంగ్ కూడా ఆ లెవెల్లో ఉందండి. ఒక 2 months నుంచి రాశారు సాంగ్. అది ఒక 2 months నుంచి సాంగ్ రాశారు. అది బాగుంది, మా టీం అందరికి నచ్చింది సాంగ్. అది సో అది బిగ్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. నాకు 400-500 million అట్లా అనుకుంటున్నా, చూద్దాం, అని తెలియదు. సూపర్. అసలు ఏంటండి మీ గోల్ ఏంటి ఫైనల్ గా? హ్యాపీగా ఉండాలండి లైఫ్ లో. ఇప్పుడు హ్యాపీగా లేరా? అది ఇది కంటిన్యూ అవుతుండాలి, అయితే ఉండాలి అంతే. ఆ గోల్ అంటే నేను మళ్ళీ ఒరిజినల్ చేయాలి ఇలాంటి ఏం లేవండి. నేనున్న రోజు నేను ప్రతి ఎవ్రీడే హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ హ్యాపీగా ఉండాలి అంతే. అంతే ఎలా ఉంటే చాలండి బాబు. చాలా అండి, అంతే అండి. ప్రతిదీ మనం ఏదో గోల్ పెట్టుకొని దానికోసం ఏదో కష్టపడి అది చేసాం అంటే మనకు నచ్చింది చేసుకుంటే సరిపోతుంది. అంతేలేండి, సూపర్. అసలు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ ఎందుకులే, ఏముంది జరుగుతానే ఉంటాయి మీకు. అసలు రోజు ఉండే చెప్పాలండి, ఆల్ ది బెస్ట్ చెప్పాలండి, చెప్పాల్సిందేనా? చెప్పాలండి, ఆల్ ది బెస్ట్ చెప్తా. అంటే ఆల్ ది బెస్ట్ చెప్పినందుకైనా సరే నెక్స్ట్ అరే మనం అంటే నేను చేసే సాంగ్ మళ్ళీ మీరు ఇంకో సాంగ్ చూడాలి. మీరు అరే ఈ సాంగ్ బాగా చేశారండి అని చెప్పి మీరు ఒక రోజు నాకు కాల్ చేసి చెప్పాలండి. కనీసం మెసేజ్ అయినా పెట్టాలి, అరే అద్దరిపోయిందండి ఈ సాంగ్ అని. కాల్స్ మెసేజ్లు ఎత్తారండి ఆయన ఊరికే చెప్తున్నారు. చెప్పేసాను మీ గురించి. సో ఎస్ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడ వరకు వచ్చి మాతో కొంచెం సేపు మాట్లాడడానికి మీ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడాలనుకుంటున్నాం, మీరు అనుకోకపోయినా మేము అనుకుంటున్నాం. మీరు సినిమాస్కి కొరియోగ్రాఫ్ చేస్తే మేము కూడా చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మీ ఫ్యాన్స్ కూడా ఉండుంటారు కాబట్టి all the best. Thank you Andy. Thank you so much. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.